పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను చాలా శక్తివంతుడు, కానీ చాలా క్రూరుడు. ప్రజలను భయపెట్టడం, దేవాలయాలను ధ్వంసం చేయడం, దేవతలను కూడా బాధించడం అతనికి అలవాటు అయింది. భూమ్మీద ప్రజలు, దేవతలు అందరూ భయంతో జీవించేవారు. ఒక రోజు నరకాసురుడు దేవలోకానికి వెళ్లి, అక్కడి నుంచి దేవతల ఆభరణాలు మరియు దేవతలను బంధించి తన రాజ్యంలోకి తీసుకెళ్లాడు. అప్పుడు దేవతలు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి సహాయం కోరారు. శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి యుద్ధానికి వెళ్లాడు. ఆ యుద్ధం భీకరంగా సాగింది. నరకాసురుడు తన శక్తిని అంతా ఉపయోగించి పోరాడాడు, కాని సత్యభామ చేతిలో చివరకు ఓడిపోయాడు. నరకాసురుడు మరణించే ముందు శ్రీకృష్ణుడిని చూసి, నా మరణదినం ప్రజలు ఆనందంగా జరుపుకోవాలి అని కోరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ కోరికను అంగీకరించాడు. ఆ రోజు నుంచే ప్రజలు ఆనందంతో తమ ఇళ్లలో దీపాలు వెలిగించి, పటాకులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అదే రోజు దీపావళి పండుగగా ప్రసిద్ధి చెందింది. ఆ రోజునుంచి ప్రజలు దీపాలు వెలిగించి చీకటిని తొలగిస్తారు, మంచి పనులు చేసి ఆనందాన్ని పంచుకుంటారు. నీతి: చెడుపై మేలుకు ఎల్లప్పుడూ విజయం లభిస్తుంది. ప్రకాశం ఎల్లప్పుడూ చీకటిని జయిస్తుంది.